ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు, ఆశీస్సులు. అందరినీ చల్లగా ఆశీర్వదించాలని మనసారా మనం కూడా కోరుకుందాం. 1/12/2025 నుండి 15/12/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం. కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో సంచార స్థితి మరియు సింహరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో బుధ సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి కుజ శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారు కాళభైరవ జయంతి సందర్భంగా, దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా వీరు ఎలాంటి విధి విధానం పాటించడం వలన జాతకంలో ఉండబడినటువంటి అర్ధాష్టమ గురువు, అష్టమ రవికుజ సంచార స్థితి, వ్యయంలో శని యొక్క ప్రభావము, ఎలనాటి శని యొక్క తీవ్రతను తగ్గించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ యొక్క మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు. అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి ఆలోచన, ప్రమాదాలు, ఇబ్బందులు, తల్లిదండ్రుల మాట వినకపోవడం, అంతా నాకు తెలుసు అనేటువంటి అహంకార స్వరూపంలో తిరిగే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగా 4వ తారీఖున 8వ తారీఖున పూర్ణిమ తిథి యందున నదిలోకి దూకడాలు, దూరావాయు జల ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దు. అలాగా ఏడాది తర్వాత రవి భగవానుడు అష్టమంలో ఉండడం, వాహన ప్రమాదాలు, యంత్ర ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అదే కాకుండా వ్యయంలో శని భగవానుడు ఏలనాడు శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు మితిమీరినటువంటి కోపము, ఆవేశము, అధిక వాగడం లేకపోవడం మంచిదిగా గమనించుకుంటూ ఉండాలి. వీలైనంతవరకు మౌనము, ధ్యానము, ఏకాగ్రత కూడా చాలా అవసరం. ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామివారి యొక్క స్మరణ, కాళభైరవ స్వామివారికి పూజ చేసుకొని కుక్కకు కానీ, కాకికి కానీ, సాధువులకు కానీ, సంతులకు కానీ అన్నప్రసాదాన్ని వితరణ చేయడం, అలాగే నల్లటి దుప్పట్లు కానీ, నల్లటి వస్త్రాలను దానం చేసినట్లయితే సకల గ్రహ దోషము తొలగి గ్రహ ఐశ్వర్యం పొంది మేషరాశి జాతకులు అదృష్టవంతులు అవుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, హార్డ్వేర్ రంగంలో ఉండబడినారు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసేవారు, స్వయం వృత్తులు, సేవా రంగాల వారు వీలైనంత వరకు కోపానికి దూరంగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. వృషభ రాశి వారికి అర్ధాష్టమ కేతు సంచార స్థితి, సప్తమంలో కుజుడు సంచారం చేసినప్పుడు కుజదోష ప్రభావము, ఏడాది తర్వాత రవి భగవానుడు సప్తమంలో ఉన్నప్పుడు గ్రహాలు అనుకూలంగా ఉండవు కనుక కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన సకల గ్రహ దోషం తొలగించుకొని ఐశ్వర్యం పొందుతారు. అలాగే నూతన ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలికే కాల సమయంలో ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఐశ్వర్యం వృషభ రాశి వారి సొంతమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి.
రాశాధిపతి శుక్ర భగవానుడు. తృతీయంలో గురువు ఉండడం వలన తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెలతో సత్ప్రవర్తన చాలా అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అర్ధాష్టమ కేతు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. భూత భవిష్యత్ వర్తమానాన్ని ఎప్పుడు కూడా అంచనా వేస్తూ ఉండగలగాలి. అదే కాకుండా సప్తమ స్థానంలో త్రిగ్రహ సంచార స్థితి. ప్రేమికులు చాలా నమ్మకంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. నూతనమైన వివాహ ప్రయత్నాలు చేసినప్పుడు కలిసి వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. అక్కడే కుజుడు ఉన్నాడు కనుక యంత్రాలతో, ఆయుధాలతో వాహన ప్రమాదాలు, జలగండాలు పొంచి ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో ఓపిక చాలా అవసరంగా భావించగలగాలి. ఏకాదశంలో శని భగవానుడు ఉండడం వలన లాభాలు వచ్చేటువంటి కాల సమయంలో పక్కవారు వచ్చి వాటిని స్వీకరించే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఓపిక, పట్టుదల, వీలైనంత వరకు రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించగలగాలి. ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామివారి యొక్క జయంతి సందర్భంగా, అంటే మనకు 12వ తారీఖైనా, 20వ తారీఖైనా, 27వ తారీఖైనా స్వామివారి యొక్క స్మరణ, నారికేల దీపాన్ని పెట్టడం వలన ధనమూలం ఇదం జగత్తు, ధనపరమైనటువంటి ఐశ్వర్యాన్ని మీరు పొందబోతారు. స్థిరాస్తులు, చరాస్తులు, లావాదేవీలు, ఎల్ఐసీలు, వాటి యొక్క షేర్ మార్కెట్లలో అనంతమైన సంపద రాబోతుంది. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హోటల్ వ్యాపారస్తులు, స్వర్ణకారిత వ్యాపారస్తులు, వస్త్ర వ్యాపారస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసే వారికి ఇది చాలా సువర్ణపు యుగంగా భావించాలి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ, నరదృష్టి నివారణ, కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు అందరికీ, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా దత్తాత్రేయ స్వామివారి యొక్క జయంతి శుభాకాంక్షలు, ఆశీస్సులు. అందరినీ చల్లగా ఆశీర్వదించాలని మనసారా మనం కూడా కోరుకుందాం. 1/12/2025 నుండి 15/12/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం. కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో సంచార స్థితి, మరియు సింహరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో బుధ సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి కుజ శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ఏడాది తర్వాత 6వ స్థానంలో త్రిగ్రహ సంచార స్థితి, రవి భగవానుడు సంచారం చేయనప్పుడు దోషం తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి 2వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విపరీతమైనటువంటి పెట్టుబడులు, ఆలోచన విధానము, ఐశ్వర్యము, కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ఇప్పుడు జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోగలిగితే వీరికన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, ఓపిక, పట్టుదల వలన సకుటుంబ సపరివారం అందరితో కలిపి ఆధ్యాత్మిక తీర్థయాత్రలు, సేవారంగ కార్యక్రమాల్లో రాజసన్మానం, గజ సన్మానం పొందబోతున్నారు. 6వ స్థానంలో రవి కుజుడు శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు ఒకవైపేమో ఆందోళన, ఒకవైపేమో కొత్త కొత్త ఆలోచనలు కలుగుతుంటాయి. స్థిరాస్తులు, చరాస్తులు సంపాదించబోతుంటారు. కనుక వీలైనంత వరకు దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. ఉండబడిన వాటితో సర్దుకపోగలిగితే మంచి కాలంగా భావించగలగాలి.
భాగ్యస్థానంలో రాహు, రాజ్యస్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు అనేక మంది మిమ్మల్ని గమనిస్తున్నారు, మీ ఎదుగుదలను గమనిస్తున్నారు. మీరు ఎదిగే కొద్దీ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి సలహాలు పొందుతూ మీకు ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే కష్టకాలంలోనేమో మిమ్మల్ని అందరూ దూరంగా పెట్టారు. మీరు ఎదుగుతున్నారు అని తెలుసుకోగానే వారే వచ్చి లేనిపోని బంధుత్వాలు కలుపుకొని మీరు సంపాదించబోతున్న ధనంలో మాకు కొంత సహాయం చేయండి అని చెప్పి అడుగుతుంటారు. దీనివలన సమయం కూడా వృధా అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన అవసరం అని గుర్తుపెట్టుకోగలగాలి. ఈ కాళభైరవ జయంతి సందర్భంగా స్వామివారికి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన నరదృష్టి, శత్రుదృష్టి, ఈతి బాధలు, శారీరకమైన ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే స్వయం వృత్తులు, సేవా రంగాలు, సాఫ్ట్వేర్ రంగం, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఉన్నత బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలకండి. కర్కాటక రాశి వారికి ఒకవైపు రాశిలోని శని సంచార స్థితి, ఏడాది తర్వాత రవి భగవానుడు సంతాన స్థానంలో సంచార స్థితి, అష్టమ రాహు సంచార స్థితిలో ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఉచ్చరాశి జలరాశి అవడం వలన స్థితి, ఉన్నతమైన ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము పొందుతూ అందరూ నా మాట వినాలి, అందరికీ నేను సలహాలు ఇవ్వాలి అనే మీ కోరిక మంచిదే. కానీ కాలక్రమంలో మీకన్నా కూడా కొందరు తెలివైన వారు ఉంటారు అని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక పెద్దవాడు చెప్తుంటారు, అతి తెలివైన వాడితో పెట్టుకోకూడదట, అదృష్టవంతుడితో పోటీ పడకూడదంట, అలాగా మూర్ఖుడితో వాగ్వివాదం చేయకూడదట. ప్రధానంగా కర్కాటక రాశి వారు చాలా తెలివైన వారే, కానీ ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి మీరు ప్రయాణం చేయగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. సంతాన స్థానంలో రవి భగవానుడు, కుజ భగవానుడు, శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, ఐశ్వర్యము, ఆనందానికి అవధులు లేవు అని చెప్పి గమనించాలి. పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, ఉన్నత జీవన విధానానికి వీరే కేంద్ర బిందువులు కాబోతున్నారని చెప్పి కూడా గమనించగలగాలి. అష్టమ రాహు సంచార స్థితి ఉన్నప్పుడు నరదృష్టి, శత్రుదృష్టి, ఈతి దృష్టి చాలా పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మనము కాళభైరవ జయంతి సందర్భంగా, కాళాష్టమి సందర్భంగా నారికేల దీపాన్ని మరియు బియ్యపిండి గండా దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవ స్వామి యొక్క అష్టకాన్ని విని కుక్కకు కానీ కాకికి కానీ మధ్యాన్ని దానంగా చేయగలిగినట్లయితే సకల గ్రహ దోషాలు, రుణ దోషాలు, శత్రు దోషాలు, అనారోగ్య దోషాలు, సకల దుష్ట గ్రహాల నుంచి మీరు బాధపడుతున్నారు, వాటన్నిటి నుంచి మీరు విముక్తి చెందడానికి ఏకైక మార్గం అని చెప్పి గమనించాలి. అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, హోటల్ వ్యాపారస్తులు, అనేక రంగ సేవా రంగాల కార్యక్రమంలో ఉండబడిన వారందరికీ ఓపిక, మౌనము, ధ్యానము, ఆధ్యాత్మిక చింతనతో జనలేని అదృష్టం వీరి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి ఒకవైపు వ్యయంలో దేవగురు బృహస్పతి 12 సంవత్సరం తర్వాత సంచార స్థితి, ఏడాది తర్వాత అర్ధాష్టమ త్రిగ్రహ సంచార స్థితి, రవి మరియు కుజ సంచార స్థితి, ఒకవైపు కుజదోషము, అష్టమ శని సంచార స్థితి, సప్తమ రాహు సంచార స్థితి, అనేక రకాలమైన గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు కాళభైరవ స్వామివారి యొక్క స్మరణ, ధ్యానము, దీపం వలన ఎలాంటి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొంది గ్రహదోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే
సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం, ఏడాది తర్వాత రవి భగవానుడు అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. దూరవాయు జల ప్రయాణాల్లో ఇబ్బంది, జలగండాలు పొంచి ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలతో మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా ఆంగ్ల సంవత్సరంలో చివరి మాసం అవ్వడం వలన అనేక రకాలమైనటువంటి రుణరోగ శత్రు సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా సప్తమంలో రాహు, వీలైనంత వరకు ప్రేమికుల మధ్య చాలా సమన్వయం అవసరం. అష్టమంలో శని సంచార స్థితి, వాహన ప్రమాదాలు, అప్పులు, గొడవలకు చాలా దూరంగా ఉండి తీరాలి. అదే కాకుండా వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేసినప్పుడు మీరు ఏది చేయకపోయినా అంతా మీరే చేశారు అని చెప్పి కొందరు పని కట్టుకొని మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో గుమ్మడికాయకు కట్ చేసి పైన అంతను కుంకుమను పూసి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని మనకు 12వ తారీఖున అమావాస్య బహుళాష్టమి సందర్భంగా 3 సార్లు కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము, కాళభైరవ అష్టకము, కుక్కకు, కాకి వాహనానికి ఆహారాన్ని, తీర్థప్రసాదాలను ఏర్పాటు చేయగలిగితే రుణ రోగ శత్రు సమస్యలు, ఈతి బాధలు, నరదృష్టి సమస్యలు తొలగిపోయి సకల అష్టకష్టాలకు విముక్తి కలిగి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. ప్రధానంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేటు ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసేవారు, ప్రైవేట్ రంగంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కన్యరాశి వారికి ఏడాది అంటే సంవత్సరం, ఆంగ్ల సంవత్సరంలో క్యాలెండర్ నెలలో చివరి మాసం అవ్వడం, విశేషంగా ఏడాది తర్వాత రవి భగవానుడు, కుజ భగవానుడు, శుక్ర భగవానుడు తృతీయంలో ఉండడం, సప్తమంలో శని సంచార స్థితి, 6వ స్థానంలో రాహు సంచార స్థితి, గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు గ్రహ యోగం కోసం కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, ఐశ్వర్యము, ఆనందం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి ఏడాది తర్వాత బుధ భగవానుడు ధనావాకు కుటుంబ స్థానంలో ఉండడం వలన మంచి బుద్ధి, మంచి సత్ప్రవర్తన వలన ఆనందకరమైన జీవితాన్ని పొందబోతారు. తృతీయంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కలత్రకారకుడు ఉండడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట, అన్నదమ్ముల మాట, విజయోత్సవం పొందిన వారి మాట వినగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించగలగాలి. 6వ స్థానంలో రాహు ఉండడం వల్ల రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. సప్తమంలో శని భగవానుడు ఉండడం వల్ల ప్రేమికులు, భార్యాభర్తల మధ్య అన్యూన్యత తగ్గి విరోధాలు పెరిగి అనేక రకాల ఆటంకాలకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా ఏకాదశంలో దేవగురు బృహస్పతి జలరాశిలో వృక్షరాశిలో ఉన్నప్పుడు కష్టపడి సంపాదిస్తున్నాను, వీటితో స్థిరాస్తులు చరాస్తులు కొనుక్కోవాలని మీరు కోరుకుంటూ ఉంటారు. ఇది మంచిదే, కానీ కొన్ని సమయ సందర్భాలను బట్టి వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీరు సరైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామివారికి కూష్మాండ దీపము, కుక్కకు, కాకికి మధ్యాహ్న తీర్థంగా ఏర్పాటు చేయడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య, అనారోగ్యము, సకలమైన దోషాలు తొలగించుకొని ఐశ్వర్యం పొంది ఆనందానికి ఈ కన్యరాశి జాతకులు స్వాగతం పలుకుతారు. అదే కాకుండా స్వయం వృత్తులు, ఆహార ఉత్పత్తులు, పచ్చళ్ళు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారు, వ్యవసాయ సోదరీమణులందరికీ కూడా చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పి గమనించాలి. తులారాశి వారికి ఒకవైపు 2వ స్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత, కుజదోష ప్రభావము, 6వ స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యం పొందాలి అన్నట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో
సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీడికి రాశిలోనే బుధ భగవానుడు సంచారం చేయడం వల్ల మంచి బుద్ధి, సత్ప్రవర్తన, జ్ఞానము, ఉన్నతమైన జీవితం పొందడంలో వీరికి వీరే సరిసాటి అని చెప్పి గమనించాలి. అలాగా ఏడాది తర్వాత ఆత్మకారకుడు, ఆరోగ్యకారకుడు రవి ఉండడం, కుజుడు కూడా స్వక్షేత్రకంలో ఉండడం, అక్కడే కూడా శుక్ర భగవానుడు ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు పొందాలి అని కోరిక మంచిదే. కాకపోతే ఏదైనా క్రయ విక్రయాలు చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించగలగాలి. ఒక్కసారి వెళ్ళిపోయిన సమయం తిరిగి రాదు, ఇచ్చిన డబ్బులు తిరిగి రావు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. సంతాన స్థానంలో రాహు, 6వ స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో తెలియని ఒక ఆందోళన, రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య, అగ్ని భయం, చోర భయం, అనేక రకాలైన సమస్యలతో వీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. లోపల ఇబ్బంది పడుతుంటారు. దీనివలన మీరు మానసికంగా, శారీరకంగా దీర్ఘకాలికమైన వ్యాధులు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. అంటే అసలు ఇది చలికాలం అవ్వడం, ఆంగ్ల సంవత్సరం చివరి మాసం అవ్వడం వలన, బాగా ఒత్తిడికి గురవ్వడం వలన పెరాలసిస్, నరాల బలహీనత, అంగవైకల్యం చెందే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. రాజ్యస్థానంలో 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ప్రమోషన్సు, రాజయోగము, ఐశ్వర్యము, ఆనందానికి మీరే కేంద్ర బిందువులు కాబోతున్నారు. ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామివారికి నారికేల దీపాన్ని, అలాగనే పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవాష్టకాన్ని విని కుక్కకు, కాకికి, సాధు సంతువులకు ప్రసాదాన్ని దానం చేయడం వలన ఐశ్వర్యం పొందుతారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ చాలా మంచి కాలంగా భావించగలగాలి. వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు రాశిలోనే, కుజ భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, అక్కడే శుక్ర సంచార స్థితి, అర్ధాష్టమ రాహు, విశేషంగా 12 సంవత్సరాల తర్వాత అష్టమంలో దేవగురు బృహస్పతి సంచారం చేయనప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, వీటిని ఎలా తొలగించుకొని ఐశ్వర్యానికి, ఆనందానికి, ఆరోగ్యానికి స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. రాశిలోనే ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కలత్రకారకుడు శుక్రుడు ఉండడం వలన వాహన ప్రయాణాలలో ఇబ్బందులు, జల సమస్యలు, అనారోగ్య సమస్యలు, దూరావాయు జల ప్రయాణాల ఆటంకాలు, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలతో విలవిలలాడే పరిస్థితి ఉంటుంది. బ్యాంకు యొక్క లావాదేవీలు, పెట్టుబడులతో సతమతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అర్ధాష్టమ రాహు, అనేక మంది శత్రులు పొంచి ఉన్నారు. పిల్లలు కలిగిన వారితో ఆనందం కలగదు. వారు ఎంతసేపు ఉన్నా మీ దగ్గర ఉన్న ధనాన్ని తీసుకెళ్లాలని అనుకునేటువంటి ఇబ్బంది కలగడం. అష్టమంలో గురు సంచార స్థితి, అనేక రకాల మంది మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతూ, మీరు చాలా తెలివైన వారు, ఓపిక ఉంటుంది, పట్టుదల ఉంటుంది, సహనం ఉంటుంది, కానీ మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని పరీక్ష పెడుతూ, మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో చాలా ఓపిక, సహనంగా ఉండి తీరాలి. వ్యయంలో బుధ భగవానుడు ఉన్నప్పుడు మీ బుద్ధి, మీ యొక్క సహనానికి ఇది పరీక్షా కాలంగా భావించగలగాలి. అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, రాజకీయాల్లో ఉండబడిన వారందరూ కూడా అనారోగ్య పరిస్థితి, రక్తహీనత, అనేక రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కాళభైరవ స్వామికి స్మరణ, కూష్మాణ దీపము, పిండి దీపము, కాకికి, కుక్కకి దానం చేయడం వలన సకల గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని సంచార స్థితి,
అష్టమ గురు సంచార స్థితి, వ్యయంలో ఏడాది తర్వాత రవి కుజ శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు, గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు కాళభైరవ స్వామికి స్మరణ, కూష్మాండ దీపం ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి, తృతీయంలో రాహు, అర్ధాష్టమ శని, అష్టమంలో గురువు. అంటే మేజర్గా ఉండబడిన గ్రహాలు అనుకూలంగా లేవు. ఇలాంటి కాల సమయంలో ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, వీలైతే యోగా, ఆసనం, మెడిటేషన్ వాటిని ఏర్పాటు చేసుకోవడము. అసలే ఇది శీతాకాలం అంటే చలికాలం అవ్వడం వలన గోరువెచ్చని నీరు, గోరువెచ్చని ఆహారం భుజించడం, వీలైనంతవరకు మౌనం, ధ్యానం, దేవతారాధన, గురువులతో సత్సంగము, ఆధ్యాత్మిక తీర్థయాత్ర సేవా రంగంలో పాల్గొనడం వలన అనేక సమస్యలు తొలగిపోతాయి. లేకపోతే శారీరకంగా మానసికమైనటువంటి రుగ్మతలు, అనేక రకాలైనటువంటి నరాల బలహీనత, రక్తహీనత, పెరాలసిస్ అనేటువంటి కంటి, చెవి, దేహానికి సంబంధించినటువంటి వెన్నెముక సమస్యలు, నరాల బలహీనతలు పొంచి ఉన్నాయి. అదే కాకుండా ఏడాది తర్వాత రవి భగవానుడు వ్యయంలో, అలాగే కుజుడు కూడా వ్యయంలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అలాగే పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు భక్తితత్వంగా ఉండడం, ఎవరైనా ఏదన్నా చెప్తే దాన్ని చిరునవ్వుగా స్వీకరించగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురు చరిత్ర పారాయణ చేయడం, మెడిటేషన్ చేయడము, కాళభైరవ స్వామికి స్మరణ, కూష్మాండ దీపము, పిండి దీపము, నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకోవడము, కుక్కకు, కాకికి, భక్తులకు ప్రసాదాన్ని పంచగలిగినట్లయితే దోషం నివారించుకొని పరిస్థితిని అర్థం చేసుకొని రాబోయే కాలంలో ఐశ్వర్యానికి, ఆనందానికి ఎలా పొందాలో సంపూర్ణంగా స్వాగతం పలకడానికి సదవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, విదేశాల్లో ఉండబడిన వారు, సకల భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, కాంట్రాక్టర్ రంగంలో ఉండబడిన వారు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారికి చాలా సృజనాత్మకత అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. మకర రాశి వారికి 2వ స్థానంలో రాహు, తృతీయంలో శని భగవానుడు, అష్టమంలో కేతు సంచార స్థితి, సప్తమంలో దేవగురు బృహస్పతి సంచారం చేయనప్పుడు గ్రహ సంచార స్థితిని అనుకూలంగా మార్చుకోవడం కోసము కాళభైరవ స్వామికి స్మరణ, దీపము, పూజా కార్యక్రమం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది. రాశాధిపతి శని భగవానుడు. వీరికి 2లో ధనావాకు కుటుంబ స్థానంలో రాహు ఉండడం వలన ధనాన్ని మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతూ ఉంటారు. అది కాకుండా సంపాదన కన్నా ఆలోచన అధికంగా ఉంటుంది. వ్యసనాలకు గురి కాకుండా ఉండగలగాలి. ధనం దుర్వినియోగం చేసే పరిస్థితి కూడా అధికంగా ఉంటుంది. తృతీయంలో శని భగవానుడు ఉండడం వల్ల తల్లిదండ్రుల మాట, గురువుల మాట, అన్నదమ్ముల మాట, సంపూర్ణమైన విజయోత్సవాలు కలిగిన వారి మాట వినగలిగితే రాబోయే కాలం అంతా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. సప్తమంలో గురు సంచార స్థితి జలరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు విద్య, ఉద్యోగ, ప్రమోషను, రాజసన్మానము, రాజయోగాలు వీళ్ళు సొంతం ఉన్నాయి. అష్టమంలో కేతు ఉండడం వలన చిన్న ఆహారాల మార్పులను మీరు మార్పు చేసుకోకపోతే జలుబు సమస్య, జ్వరము, అనేక రకాలమైన ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. దయచేసి మీరు ఈ చలికాలం అవడం వలన చల్లటి పదార్థాలకు, ఐస్ క్రీమ్స్కు, డీప్ ఫ్రిడ్జ్లో ఉండబడిన పదార్థాలు స్వీకరించకపోవడం మంచిది. లేకపోతే లంగ్స్లో సమస్యలు, అనారోగ్యము, స్కిన్ డిసీసు, నరాల బలహీనత, కంటి సమస్య, పంటి సమస్యలు పొంచి ఉన్నాయి. అదే కాకుండా ఏడాది తర్వాత రవి భగవానుడు ఏకాదశంలో అక్కడే కుజుడు, అక్కడే శుక్ర సంచార స్థితి ఉండడం వల్ల కష్టం, ధైర్యం,
మానవత్వం, సత్ప్రవర్తన వలన స్థిరాస్తులు, చరాస్తులు సొంతం చేసుకోబోతున్నారు. ఇలాంటి కాల సమయంలో కాళభైరవ జయంతి సందర్భంగా స్వామివారికి నారికేల దీపము, నల్లటి నువ్వుల పిండిని దీపంగా ఏర్పాటు చేసుకొని గండా దీపాన్ని ఏర్పాటు చేయడం వలన కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు కలిగి జ్ఞానము, ఐశ్వర్యము మీ సొంతమవుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, డాక్టర్లు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులకు చాలా ఓపిక అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కుంభరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతూ ఉండగా రాశిలోనే రాహు భగవానుడు 6వ స్థానంలో రాహు విశేషమైన గురు సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహదోషం అనుకూలంగా లేనప్పుడు గ్రహయోగ్యత పొందుతూ కాళభైరవ స్వామికి స్మరణ ఎలాంటి దీపం పెట్టడం వలన వీరికి సర్వత్రా అనుకూలించి విజయోత్సవాలు వీరి సొంతం అవుతాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠ నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. రాశాధిపతి శని భగవానుడు. రాశిలోనే రాహు 2వ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన వీరి యొక్క ఆలోచన విధి విధానం ఎలా ఉంటుందంటే ఉప్పెనలా ఒకేసారి డబ్బులు రావాలి, ఇలాగ ఈ డబ్బులలో తీసుకెళ్ళి స్థిరాస్తులు, చరాస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాల్లో పెట్టుబడి పెట్టాలనే కోరిక ఉంటుంది. ఇది మంచిదే. కాకపోతే పెట్టేటువంటి కాల సమయంలో ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్, ఇంటి డాక్యుమెంట్స్ను 1కి 10 సార్లు ఆలోచించగలగాలి. లేకపోతే ఇన్ని రోజులు కష్టపడి సంపాదించినంతనూ కూడా పరులపాలు అవ్వడం, డాక్యుమెంట్లు సక్రమంగా లేనప్పుడు గృహాలని స్థలాన్ని కొని రాబోయే కాలమంతను కూడా పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలతో మీరు ఇబ్బంది పడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అలాగే 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి 6వ స్థానంలో జలరాశిలో సంచారం చేయనప్పుడు ఒక్కోసారి ఆందోళన, శారీరకమైనటువంటి ఇబ్బందులు, రోగ సమస్యలు అంటే దీర్ఘకాలికమైన షుగరు, థైరాయిడ్, అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల ఆర్థిక ఇబ్బందులతో కొట్టిమిట్టాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. సప్తమంలో కేతు. మీకు అన్నీ తెలుసు, కానీ మీరు తెలిసి ఒక్కోసారి అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దీనివల్ల మీరు తెలివైన వారో, అదృష్టవంతులో, దురదృష్టవంతులో మీకు మీరు అర్థం కారు, మీరు ఇంట్లో వాళ్ళకు కూడా అర్థం కాకపోవడం చేత అనేక రకాలుగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి కాల సమయంలో విశేషంగా ఏడాది తర్వాత రాజ్యస్థానంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కళత్రకారకుడు శుక్రుడు ఉండడం వలన, స్నేహితుల వలన, సత్ప్రవర్తన వలన, ఆధ్యాత్మిక చింతనగా ఉండడం వలన అనేక రకాలమైన ఐశ్వర్యాలు, కొత్త అవకాశాలు కూడా రాబోతున్నాయి. ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామివారికి విశేషమైనటువంటిది నల్లటి దీపాన్ని, అంటే మూకుడు దీపాన్ని, అంటే మనం గండా దీపము అంటూ ఉంటాం. అంటే ఒక పాత్రకు, అంటే కుండకు అంత నల్లగా ఏర్పాటు చేసి దీపాన్ని ఏర్పాటు చేయడం, దీని గండా దీపము అంటారు. అంటే పొగచూరినటువంటి నల్లటి ప్రమిదలో, అంటే నల్లగా ఉండబడిన ప్రమిదలో కాళభైరవ స్వామిని స్మరణ ధ్యానం చేయడం వలన చీకటిలో ఉండబడిన ఒక వ్యక్తి వెలుగు రాగానే ఎంతటి ఆనందంగా ఉంటారో, ఈ కష్టాల కడల నుంచి స్వస్తి పలుకుతూ, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతూ, ఆనందం పలుకుతూ వచ్చే మంచి కాలము రాబోతుంది. కనుక కాళభైరవ స్వామివారికి ఆ యొక్క నలుపు వర్ణం కలిగినటువంటి కూష్మాణ దీపాన్ని కానీ, నలుపు వర్ణం కలిగిన పాత్ర దీపాన్ని కానీ పెట్టి కుక్కకు, కాకికి ఆహారాన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే సకల దోషం తొలగిపోతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, నూనె వ్యాపారస్తులు, ఐరన్ వ్యాపారస్తులు, స్థిర చరాస్తులను ఈ ఉత్పత్తులు, క్రయ విక్రయాలు చేసే వారందరికీ ఓపిక చాలా అవసరమని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. మీనరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా వ్యయంలో రాహు భగవానుడు, సంతాన స్థానంలో దేవగురు బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత సంచారం చేయనప్పుడు గ్రహాలు యోగిస్తూ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందాలి అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క దీపం ద్వారా ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో
సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి, రాశిలోనే శని భగవానుడు ఉండడం వలన వీలైనంతవరకు ధర్మము, ఆధ్యాత్మికత, సత్ప్రవర్తన, నియమ నిష్టలతో ఉండాలి అనేటువంటిది మీ ఆలోచన కరెక్టే. కాకపోతే ఆంగ్ల సంవత్సరము చివరార్ధపు మాసం అవ్వడం వలన వీలైనంతవరకు జలంతో అంటే నీటితో, నిప్పుతో చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. దయచేసి వాగ్వివాదాలకు వెళ్ళొద్దు. వీలైనంత వరకు గొడవలకు దూరంగా ఉండాలి. లావాదేవీలలో ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, యంత్ర ప్రమాదాలు, ఆయుధ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అలాగా 12 సంవత్సరాల తర్వాత గురువు జలరాశిలో సంతాన స్థానంలో ఉండడం వల్ల వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి యోగదాయకం. భాగ్యస్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు రవి, కుజ, శుక్ర సంచార స్థితి ఉండడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వీరి సంపూర్ణమైన స్థిరచరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటూ ఉంటారు. వ్యయంలో రాహు ఉండడం వలన నరదృష్టి, శత్రు దృష్టి, ఈతి దృష్టి, అనేక రకాలమైన సమస్యలు పొంచి ఉన్నాయి. జలగండాలు పొంచి ఉన్నాయి. అసలే ఇది శీతాకాలం అవ్వడం వలన చల్లటి నీటికి, ఐస్ క్రీమ్స్కు దూరంగా ఉండి తిరగలగాలి. డీప్ ఫ్రిడ్జ్లో ఆహారాలు ముట్టుకోకూడదు. అలా ముట్టుకున్నట్లయితే మీకు పెరాలసిస్, నరాల బలహీనత, పంటి సమస్య, కంటి సమస్యతో అనేక రకాలైనటువంటి స్కిన్ డిసీజ్ లాంటి చర్మ వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్మరణ, కూష్మాణ దీపము, పిండి దీపము లేక గండా దీపాన్ని పెట్టుకొని స్మరించడం, ధ్యానించడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరిమణులు, హోటల్ వ్యాపారస్తులు, స్వర్ణకార్త వ్యాపారస్తులు, వస్త్ర వ్యాపారస్తులకు ఇది చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించగలగాలి. మనకు డిసెంబర్ నెలలో ప్రథమార్థంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 4వ తారీఖు 12వ నెల 2025 దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి కనుక మనమందరము కూడా గురుచరిత్ర పారాయణం చేద్దాం. దత్తాత్రేయ స్వామిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం. అలాగనే మనకు 12వ తారీఖు 12వ నెల 2025 మార్గశీర్ష మాస విశేషమైన అష్టమి పర్వకాల సమయంలో మనము దక్షిణాదిన కాళభైరవ స్వామి వారి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమం చేసుకుంటూ ఉంటాం. కనుక కలియుగ కాలంలో పిలిస్తే పలికే ఏకైక భగవంతుడు, నరదృష్టిని, శత్రుదృష్టిని, సకల ఈతి బాధలని తొలగింపజేసే ఏకైక శక్తి కాళభైరవ స్వామి వారికి ఉంటుంది. కనుక మనము ఈ కాళభైరవ జయంతి సందర్భంగా గృహంలో కుష్మాణ దీపాన్ని వెలిగించుకుందాం, వాస్తు దోషాల్ని తొలగించుకుందాం, నారికేల దీపాన్ని వెలిగించుకుందాం, లక్ష్మీదేవికి మాతకు స్వాగతం పలుకుదాం, పిండి దీపాన్ని వెలిగించుకుందాం, అఖండ ధన సంపద, కీర్తి ప్రతిష్టలకు స్వాగతం పలుకుదాం. ఈ విధంగా మన యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామి యొక్క పూజా మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నాయి. కనుక అందరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఎవరైతే ఏ వృత్తులైతే చేస్తున్నారో వారందరికీ విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన, వ్యాపార, అభివృద్ధి అనేక రంగాలలో వారు ఏ రంగాల్లో అయితే ఉంటారో వారందరికీ విజయం సాధించాలని కోరుకుందాం. కనుక ఈ కాళభైరవ జయంతి సందర్భంగా మీ గోత్రనామంలను పంపించినట్లయితే మీకు ఇక్కడ పూజా కార్యక్రమం చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా వీడియో కాల్ చేయించి చూపించి స్వామివారి యొక్క ఆశీస్సులు మీరు పొంది ఉన్నతమైన జీవితం స్వాగతం పలకడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, అందుకే కంచు మోగినట్టు కనకమ్ము మోగదు గదరాసుమతి అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క పాత్రలో అనేకమైనటువంటి యంత్రములను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన ఇంట్లో లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కలిగి అనుకుంటున్న అన్ని పనుల్లో విజయం సాధించడం జరుగుతుంది. ఈ అక్షయ పాత్రతో పాటు మీకు కాళభైరవ హోమము దిష్టి తీయించి మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
కనుక మనమందరం కూడా అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్ట ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదామని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని వ్రాసి పంపించి సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు చెప్తూ రామాయణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళ్ళ భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. జీవితంలో జాతకాన్ని తెలుసుకుందాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం. ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో చివరి మాసంలో ఈ సంవత్సరంలో మనం అనేక రకాలమైన ఇబ్బందులను, అనేక రకాలమైనటువంటి సమస్యలను చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని ఇక్కడే పులి స్టాప్ పెట్టుకొని రాబోయేటువంటి కాలంలో అద్భుతమైన బంగారు భవిష్యత్తు రోజులకు స్వాగతం ఎలా పలకాలో కూడా తెలుసుకుందాం. అందరికీ దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు, కాళభైరవ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని అందరికన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ కూడా తెలియచేసి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.